మా చేతుల చీపురే మాది తుపాకీ లెక్క మేము అట్లా ఆలోచించుకొని పని చేస్తుంటాం. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. రోజంతా రోడ్లపై పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని రాత్రి నిద్ర లేకుండా తెల్లవారు 5 గంటల వరేసరికి పారిశుద్ధ్య కార్మికులు మొత్తం నగరాన్ని సుందరంగా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఒకరోజు నైటు 9 గంటలకు తంబు వేసి విధుల్లోకి ఎక్కిన తర్వాత తెల్లవారి 5 గంటల వరకు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఎందరో మహనీయులు కలలుగన్న స్వచ్ఛ భారత్ వైపు దేశాన్ని అడుగులు వేయాలని కలలుగన్న వారికి ఈ మహిళా కార్మికులు నిలువుటద్దం. సో మహిళా దినోత్సవం సందర్భంగా వారిని ఒకసారి మైత్రి ఛానల్ మీకు పరిచయం చేయబోతుంది. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. వారు ఈ విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ జీవిత నేపథ్యం ఎలా ఉంది, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ పేరేంటిది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నారు? మేము 25 సంవత్సరాలు పనిచేస్తున్నాం. నా పేరు పద్మ. పని చేసే క్రమంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? వస్తే చాలా ఇబ్బందులు వచ్చినా కూడా ఇబ్బందులను ఎన్నుకొని భయపడకుండా మేము పని చేసుకుంటున్నాం. మా పిల్లలను మా భర్తలను మేము చదువుకుంటున్నాం. మేము చేయకపోతే బయటికి వెళ్ళిపోతే మేము బతికే లేదు. మాకు బతుకు మా పిల్లలను చదివించుకోవాలి, భర్తలను చదువుకోవాలి. అది అర్ధరాత్రి అంటే నైట్ 9 గంటల నుంచి తెల్లవారు 5 గంటల వరకు మీరు పనిచేస్తున్నారు కదా. ఈ క్రమంలో అంటే రోడ్లపై ఎన్నో వాహనాలు కూడా చాలా వేగంతో వెళ్తాయి. మీకు ఎప్పుడైనా భయభ్రాంతులకు కూడా ఎప్పుడైనా ప్రమాదాలైన సందర్భాలు ఉన్నాయా? బాగా అవుతాయి. కొంతమంది తాగుతారు, భయపట్టిస్తారు, బండ్ల మీద వస్తారు, భయపట్టిస్తారు, బెదిరిస్తారు. వచ్చినా కూడా మేము భయపడకుండా మేము పని చేసుకుంటా, వాళ్ళని మేము బెదిరించుకుంటా పని చేసుకుంటూ ఉంటాం. అంటే మీరు ఇప్పుడు రాత్రి 9 గంటల నుంచి వెళ్ళి తెల్లవారు 5 గంటల వరకు మీరు పనిచేస్తున్నారు కదా. అంటే మీ కుటుంబంలో మీకు అందరి సపోర్ట్ ఉందంటారా? మాకు అందరి సపోర్ట్ ఉంటేనే మేము బయటికి వెళ్ళి చేయగలుగుతున్నాం సార్. భర్తది, పిల్లలది, మాది సపోర్ట్ ఉంటేనే మేము వచ్చి బయట పని చేసుకుంటున్నాం. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి మేము పండుకుంటాం. మా వాళ్ళు పని చేస్తారు ఇంట్లో, మేము పండుకొని మళ్ళీ నైట్ డ్యూటీకి వస్తాం. మేము. మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు 3 పిల్లలు సార్. 2 బాబులు, 1 అమ్మాయి. పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరి. మా ఆయన ఉన్నాడు ఇంట్లోనే. ఆయన ఏం పని చేయడం, నేనే పని చేసి ఆయన చదువుకోవాలి. అంటే మీరు ఇప్పుడు ఈ పారిశుద్ధ్య కార్మికులుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు? నేను 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా. నైట్ చేయబట్టి 16 సంవత్సరాలు అవుతుంది సార్. మరి కొంతమంది కార్మికులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి అమ్మా, మీ పేరేంటి, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నారు? మీకు అంటే ఈ పని చేసే క్రమంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇబ్బందులు వస్తున్నాయి సార్, ఇబ్బందులు వస్తున్నాయి. కానీ ఇబ్బందులు ఎదుర్కొనే మేము చేస్తున్నాం. మా పిల్లలు, మా భర్త, మేమందరం బాగుండాలని రోడ్డు మీద చేస్తున్నాము. బెదిరించే వాళ్ళు బెదిరిస్తుర్రు మాకు, కానీ జీతాలు పెరగాల అంతే. జీతాలు పెరగాలని 9 గంటల నుండి తెల్లారి 5 గంటల దాకా డ్యూటీ చేస్తున్నాం సార్. ఇదే రోడ్డు మీద చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు పనిచేసే ప్రతిరోజు మీరు నైట్ డ్యూటీ చేస్తారా, లేకపోతే డే డ్యూటీలు కూడా ఉంటాయా? షిఫ్ట్ డ్యూటీ సార్ మాది. ప్రతిరోజు నైట్ డ్యూటీ చేస్తున్నాం సార్ మేము. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఈ వర్క్? 10 సంవత్సరాలు అవుతుంది సార్ నేను చేయబట్టి. చెప్పండమ్మా, మీరు చెప్పండమ్మా ఒకసారి. మేము చేయబట్టి 25 సంవత్సరాలు అవుతుంది సార్. రోడ్డు మీద ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొన్న పని చేస్తూనే ఉంటాం. ఇంటోళ్ళు సపోర్ట్ లేదు, మేము డ్యూటీకి రాలేము కదా. ఏదైనా మన కడుపు కోసం అయితే పోరాడతాం. మాకైతే జీతాలు పెంచాలి. మేము కార్మికులం కాబట్టి మీ సాయం మాకు ఉండాలని మేము కోరుకుంటాం. ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా మీకు? 2 పిల్లలు, 1 బాబు, 1 అమ్మాయి. వాళ్ళు ఏం చదువుకుంటున్నారు? అమ్మాయికి పెళ్లి చేసినాం, బాబు చదువుతాను. ఆయన ఏం పని చేయడు, ఇంట్లోనే ఉంటాడు. అంటే మీరు అంటే ఇప్పుడు నైట్ మీరు 9 గంటలకు వచ్చి తంబేసి తెల్లారి 5 గంటల వరకు చేస్తారు కదా. సో మళ్ళీ మీరు అంటే 5 గంటలకు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఏమైనా వేరే వర్క్ చేస్తారా, ఇదే పని చేస్తారా? ఇదే పని చేసుకొని ఇంటికనే ఉంటాం. మీకు ఎక్కడికి వెళ్ళలేము, మాకు నిద్ర సరిపోదు కదా సార్. తెల్లారి దాకా ఇక్కడనే ఉన్నాక ఇక వంట చేసుకొని తినేసరికే 2-3 అవుతుంది. అంతలో ఎటు పోం కదా. చెప్పండి అమ్మా, అంటే మీరు ఈ వర్క్ చేస్తారు కదా, అంటే మీరు నైటు 9 గంటలకు ఒకడికి వచ్చి తంబేస్తారు, మళ్ళీ తెల్లారి 5 వరకు మొత్తం రోడ్లను శుభ్రం చేస్తారు కదా. ఇంటికి అయిన తర్వాత అంటే మీ ఇంటికాడికి పని కూడా మీరే చేస్తారా, మీరు లేకపోతే మీ ఇంటి వాళ్ళు ఎవరు చేస్తారా? మేమే చేసుకుంటాం. ఎంతమంది పిల్లలు ఉన్నారు? నాకు 3. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే భర్త లేడు. మీరు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ఈ పని? నేను చూస్తే 25 సంవత్సరాలు. పిల్లలకు పెళ్ళిళ్ళయా? ఒక ఆయనకు అయింది, ఇంకిద్దరు ఉన్నారు. మహిళలను అనేది మన మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ గుర్తించడం లేదు. రోడ్డు మీద చేసే మహిళలకు భద్రత ఉండదు. మేము నైట్లో ఎవరున్నా లేకపోయినా, పోలీసు వాళ్ళు ఉన్నా ఎవరున్నా లేకపోయినా మేము నైట్ చేస్తూ ఉంటాం. మేము ఎవరికి భయపడము.
మా చేతుల చీపురే మాది తుపాకీ లెక్క మేము అట్లా ఆలోచించుకొని పని చేస్తుంటాం. మా యూనిఫామ్ మార్చుకోవడానికి కూడా మాకు ఒక రూమ్ సపరేట్ కావాలి అని కూడా మేము ఎన్నోసార్లు మహిళలము ఉండి మున్సిపాలిటీ ఆఫీస్కి రిక్వెస్ట్ చేసినా కానీ మాకు అవి ఇంతవరకు జరగలేదు. అసలు మహిళా దినోత్సవం ఆడన్నా కనీసానికి మున్సిపాలిటీలో పిలిచి మరి వాళ్ళని ఘనంగా సన్మానిస్తాం, వాళ్ళకు ఒక గుర్తింపు ఇద్దాము అన్న ఆలోచన అయితే మన మున్సిపాలిటీకి అది మళ్ళీ కాదు ఎక్కడైనా లేదు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలను గుర్తించి మహిళలకు అనుకూలమైన ఏ వసంతులు ఉన్నాయి అవి ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటుంటా. ఆడవాళ్ళు స్వేచ్ఛగా అర్ధరాత్రి రోడ్లపై తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని ఆ మహనీయుడు చెప్పాడు. ఆ మహనీయుడి మాటలకు నిలువుటద్దం ఈ పారిశుద్ధ్య కార్మికులు. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఈ పారిశుద్ధ్య మహిళా కార్మికులు ఎలాంటి భయం లేకుండా కూడా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. అంటే దేశాన్ని ఒక స్వచ్ఛ భారత్ వైపు నడిపించే మార్గంలో వీళ్ళు తమ కర్తవ్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అంటే ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కాదు, మగవాళ్ళతో సమానంగా పోటీ పడుతున్నారు అనడానికి కూడా వీళ్ళే నిదర్శనం. సో వీళ్ళని చూసైనా మరికొంతమంది మహిళలు బయటికి వచ్చి వాళ్ళు కూడా కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలవాలని మా మైత్రి ఛానల్ కోరుకుంటుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మహిళా కార్మికుల గురించి అందిస్తున్న స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్. మా చేతుల చీపురే మాది తుపాకీ లెక్క మేము అట్లా ఆలోచించుకొని పని చేస్తుంటాం.